తెలంగాణ రక్షణ సేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని అన్నారు ఆ పార్టీ చీఫ్ కవిత. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. ప్రజలకు మంచి చేయడంలో తమ పార్టీ ముందుంటుందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 111 జీవో కింద ఉన్న గ్రామాలకు మేలు జరిగేలాగా చూస్తామన్నారు. మొయినాబాద్ మున్సిపల్లోని దైవదర్శనం చిలుకూరు బాలాజీని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కవిత. తర్వాత మొయినాబాద్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. మరి హైదరాబాద్ కి కూతవేట్లో దూరంలో ఉన్నటువంటి మొయినాబాద్ లో జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ జరగాల్సినటువంటి పరిస్థితి కానీ 12 ఏళ్లలో జరగలేదనే భావన ప్రజల్లో కనపడతా ఉన్నది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికేటటువంటి ప్రజలు 111 జీవోని తీసేయకుండా మాకు అన్యాయం చేశారు రెండు ప్రభుత్వాలు కూడా అని అనుకుంటా ఉన్నారు. అట్లానే పెద్ద ఎత్తున కూరగాయలతోని పండించి మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కూడా మాకు మా ఇంట్లో ఏదైనా చిన్న అవసరం ఉంటే కూడా అమ్ముకుంటే పక్కకు 100 ఎకరాలు ఉన్నది, ఇక్కడ మాకు అంత విలువ లేదు, మా భూమికి 100 కోట్లు ఉన్నది ఎకరానికి, మాకు మా భూమికి అంత విలువ లేదు అనేటటువంటి ఒక విషయాన్ని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అల్టిమేట్ గా తెలంగాణ రక్షణ సేన పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడం కోసం కాబట్టి తప్పకుండా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 111 జీవోని తీసేసి ఈ 120 గ్రామాల ప్రజలకు వారి భూమి విలువను పెంచే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా